మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా! యెస్ టుడే ఈస్ అవర్ వెడ్డింగ్ డే. సో పెద్ద ప్లానింగ్స్ అయితే ఏం లేదు. ఎవ్రీ ఇయర్ మేమైతే ట్రావెలింగ్‌లోనే ఉంటాము. లైక్ సమ్‌వేర్ ఇన్ అదర్ స్టేట్స్. ఫస్ట్ ఇయర్ మనాలి, సెకండ్ ఇయర్ కేరళ అండ్ దిస్ ఇయర్ వి థాట్ స్టేయింగ్ ఎట్ హోమ్. సో వెళ్ళే దారిలో టైర్ అయితే పంచర్ అయిపోయింది. ఇంకా ఎయిర్ ఫిల్ చేస్తున్నారు. సాయి ఎటన్నా వెళ్ళేప్పుడు ఇలా అవుతే కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది కదా, అది కూడా మన స్పెషల్ డేస్ రోజు. ప్లాన్స్ ఏం లేదు అని చెప్పాను కదా. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము. టెంపుల్ అంటే ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ టెంపుల్ విచ్ ఐఎమ్ విజిటింగ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అనమాట. నాకు టెంపుల్ అంటే మైండ్కి వచ్చేది ఈ ఒక్క టెంపుల్. చిన్నప్పుడు అయితే నాకు ఈ టెంపుల్ తప్ప వేరే ఏ టెంపుల్స్ తెలీదు. వెళ్ళగానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ ఎ వైబ్ హియర్. ఆ టెంపుల్ వైబ్ అనేది నాకు ఇక్కడే దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు కోతులు చాలా ఎక్కువ ఉండిపోయాయి. నౌవేడేస్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ టు గో టు టెంపుల్స్. ఇక్కడ కనిపిస్తున్న అయ్యగారు వచ్చేసి నా చిన్నప్పటి నుంచి ఇదే టెంపుల్లో వర్క్ చేస్తున్నారు. నాకు ఇక్కడికి వచ్చాక నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి పలకరించారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ పిల్లలు చూడండి టెంపుల్లో కూడా ఫోన్కి ఎంత అడిక్ట్ అయి ఉన్నారు. నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా ఫోన్ కావాలని ఏడుస్తూనే ఉన్నారు. మీలో ఎంతమందికి దర్శనం చేసుకున్నాక కొబ్బరి చిప్పని పగలు కొట్టుకొని తినడం అలవాటు ఉంటుంది? ఫ్రెష్ కోకోనట్ తింటే భలే ఉంటుంది కదా టేస్ట్, అది కూడా టెంపుల్లో. ఇక్కడ కనిపిస్తున్న ఆంటీ వాళ్ళు మమ్మల్ని ఫోటో తీయరా అని ఫోన్ తీసుకొచ్చి సాయికి ఇచ్చారు. సాయి ఎస్కేప్ అయ్యి నాకు ఇచ్చారు అదే ఫోన్ తీసుకొచ్చి, నువ్వు తీయు అని. నవ్వేడేస్ మనం ఎక్కడికి వెళ్ళినా ఇది మ్యాండేట్ అయిపోతుంది. దర్శనం చేసుకోవాలి అనుకున్నాను, చేసేసుకున్నాను. ఇంకా స్టార్ట్ అయింది. కడుపులో ఎలకలు పరిగెత్తాడు. ఒక మంచి దోశ ఆర్డర్ చేసుకొని తిన్నాం బయట. సాయి ఏమో పెసరట్టు తిన్నారు. అదేంటో బయటికి వెళ్ళేసరికి కొబ్బరి నీళ్ళ దాహం వేసేస్తుంది. కొబ్బరి కాయం చూస్తే చాలు నాకు తాగాలనిపించేస్తుంది. నేను దీనికి ఎడిక్ట్ అయిపోయానో ఏంటో నాకు తెలియదు. మీలో ఎంతమంది ఇలా ఉన్నారు? మీకు కొబ్బరి నీళ్ళు అంటే ఇష్టమేనా? నాకైతే పిచ్చండి. ఇంకా ఇంట్లో అదే రోజు అయ్యప్ప స్వాముల భజన పెట్టించుకోవాలి అనుకున్నాము. అండ్ స్వాములు కూడా ఒప్పుకున్నారు థ్యాంక్ఫుల్లీ. అండ్ ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు అందరూ వచ్చి నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు గారెలు వేశారు, నేనేమో పాయసం సేమియా చేస్తున్నాను. సో నేను చాలా కష్టపడుతున్నానని మా చెల్లి నాకు హెల్ప్ చేయడానికి బెల్లంని చాక్తో కట్ చేస్తుందండి. ఎనీ విచ్ వేస్ పాపం అప్పటికే తను చాలా టయర్డ్గా ఉండింది. అట్లీస్ట్ అదైనా హెల్ప్ చేస్తుంది. ఇంకా కొంతమంది స్వాములు అయితే ముందే వచ్చేసి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చేస్తే వాళ్ళే భజనకు అంతా రెడీ చేశారు. అయ్యప్ప స్వామి భజన భలే ఎనర్జెటిక్గా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ రూల్స్, వాళ్ళు పొద్దున్నే లెగడము, ఎంత డిసిప్లైన్డ్ లైఫ్ కదా అసలు. నాకైతే నా చిన్నప్పుడు డేస్ భలే అనిపించేవి. మా బావ వేసుకునే వాళ్ళు, అక్కడే ఉండేదాన్ని నేను. భజన అంటే చాలా ట్యూషన్స్ ఎగ్గొట్టి మరీ కూర్చునేదాన్ని భజనలో. ఇంకా భజన చేసేటప్పుడు క్లాప్స్ కొడతారు కదా, ఎవరిది ఎక్కువ సౌండ్ వస్తుందా అని కాంపిటీషన్ పెట్టుకొని మరీ కొట్టేవాళ్ళం. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ కర్పూరంతో ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టేవాళ్ళు. నేనని కొట్టుకొని తినేవాళ్ళం. కానీ చిన్నప్పుడు డేస్ చాలా బాగుండేవి. అండ్ అప్పట్లో పూజలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేవి. మనం ఇంట్లో భిక్ష పెట్టుకుంటున్నాం కాబట్టి చేసిన పదార్థాలన్నీ కూడా కన్యస్వామితో తీసుకొచ్చి ఇలా స్వామివారికి నైవేద్యం పెడుతున్నాం.
పరమేశ్వరి అఖిలాండేశ్వరి பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை అమ్మా నువ్వు ఉండవా ఉండాలిగా ఇద్దరు బాబా మీ అక్కకి తీయవా ఇట్లమ్మా ఇట్లమ్మా. స్వాములు వెళ్ళిపోయాక సాయి అందరికీ ఫుడ్ వడ్డించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నౌ. కీప్ సపోర్టింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా రికమెండ్ చేయండి.